BRCA1 అండ్ BRCA2 జీన్స్ అని 2 ఉన్నాయి. సో ఈ 2 జీన్స్లో వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తారు. ఆ జెనెటిక్ టెస్టింగ్ చేసి మన ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్ ఎంత శాతం అనేది వాళ్ళు రిస్క్ అసెస్మెంట్ చేసి చెప్తారు. సో దాని ప్రకారంగా సపోజ్ మనకి పాజిటివ్ వచ్చింది, దానిలో మనకు వచ్చే ప్రాబబిలిటీ ఎంత అనేది చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మనకి ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఒకటి యాక్టివ్ సర్వీలెన్స్ అంటాం, అంటే కంటిన్యూస్గా ఎవ్రీ 3 monthsకి వచ్చి చెకప్ చేసుకోవడం, లేదా స్కాన్స్ చేసుకోవడం, లేదా యంగ్ ఏజ్ నుండే స్టార్ట్ చేస్తాం అలా పాజిటివ్ ఉన్న వాళ్ళకి. ఎస్పెషల్లీ 25 years నుండి స్టార్ట్ చేస్తాం, బట్ ఇంకా స్ట్రాంగ్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఈవెన్ లెస్సర్ ఏజ్ నుండే మనం స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళకి యూజువలీ చేసే స్క్రీనింగ్ ఏంటంటే MRI ఆఫ్ బ్రెస్ట్ చేస్తాము. సో అలాగా దాన్ని బట్టి యాక్టివ్ సర్వీలెన్స్ చేయాల్సి వస్తుంది, లేదంటే కీమో ప్రివెన్షన్ అంటాం. కీమో ప్రివెన్షన్ ఇచ్చినా కానీ మనం కంపల్సరీ యాక్టివ్ సర్వీలెన్స్ అనేది చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కీమో ప్రివెన్షన్ అంటే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, హార్మోన్ ట్యాబ్లెట్, యాంటీ హార్మోన్ ట్యాబ్లెట్, టమాక్సిఫన్ అని ఉంటుంది. సో ఆ ట్యాబ్లెట్ ఇస్తారు. లేదు అంటే లాస్ట్ రిసార్ట్గా ప్రొఫైలాక్టిక్ సర్జరీ. సో ప్రొఫైలాక్టిక్ అంటే మనం అది ముందే దాన్ని ఆ పార్ట్ని తీసేయడం వల్ల క్యాన్సర్ అనే దాన్ని మనం ప్రివెంట్ చేస్తున్నాం. సో ఈ BRCA1 and 2 పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో యూజువలీ బైలెటరల్ మాస్టెక్టమీ చేసేస్తాము, ప్లస్ బైలెటరల్ ఊఫరెక్టమీ విత్ హిస్టెక్టమీ +or- చేస్తాము. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.